నమస్కారం, నేను మీ సాయికిరణ్ రెడ్డి. ఈరోజు మన ఎస్కేఆర్ న్యూస్ గెస్ట్ ఎవరంటే బీఆర్ఎస్ కార్యకర్త, మరి జవహర్ నగర్ టైగర్ అని ముద్దుగా అందరూ పిలుచుకుంటారు. మరి తను ఎవరో కాదు, మన కేతమ్మ గారు మనతో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం కేతమ్మ గారు. నమస్తే అయ్యా. అంత బాగానా? అంత బాగానే. బీఆర్ఎస్ కార్యకర్త అనే కాకుండా మరి ఇది రీసెంట్ గా డాన్సులు చేయడం జరిగింది. అలా కాకుండా గేయకురాలని కూడా అందరికీ తెలిసింది. మరి మంచి పాటలు పడతామని తెలిసింది మాకు. నిజమేనా? మా ప్రేక్షకుల కోసం ఒక పాట. మనసు వల్ల మారాజు కేసీఆర్ సారు, మనసు వల్ల మారాజు కేసీఆర్ సారు, మళ్ళీ మళ్ళీ గెలవాలి తెలంగాణ సర్కారు, మళ్ళీ మళ్ళీ గెలవాలి తెలంగాణ సర్కారు. పసిపిల్లల నుంచి మొదలు పండు ముసలోళ్ళ కనుక తానున్నానని చెప్పిన తండ్రి కేసీఆర్, మనసున్న మారాజు కేసీఆర్ సారు, మళ్ళీ మళ్ళీ గెలవాలి తెలంగాణ సర్కారు. దిక్కు దిక్కు అంటున్న బీడీ కార్మికులకు, దిక్కు దోచకుంటూ ఉన్న ఒంటరి మహిళలకు తానున్నానని చెప్పిన తండ్రి కేసీఆర్, మళ్ళీ మళ్ళీ గెలవాలి మనసున్న సర్కారు, మనసు వల్ల మారాజు కేసీఆర్ సారు, మళ్ళీ మళ్ళీ గెలవాలి మన ఇంటి పెద్ద తీరు, మనసు వల్ల మారాజు కేసీఆర్ సారు, మళ్ళీ మళ్ళీ గెలవాలి మనసున్న సర్కారు. పేరింటి పిల్లలకు పెళ్లిళ్ళు చేసిన, కళ్యాణ లక్ష్మిచ్చి ఆడపిల్లలు ఆడుకున్నా, మళ్ళీ మళ్ళీ గెలవాలి తెలంగాణ సర్కారు, మనసు వల్ల మారాదు తెలంగాణ సర్కారు. థ్యాంక్ యూ కేతమ్మ గారు. మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది? మీరు ఎప్పుడు పార్టీలో జాయిన్ అయ్యారు? అసలు రాజకీయాల్లోకి మీరు ఎందుకు రావాలనుకున్నారు? రాజకీయాలకు ఎందుకు రావాలనుకుంటే జవహర్ నగర్కి వచ్చినాక సరే ఏదో చేసుకుంటా, పిల్లలు ఆడుకుంటా పోషించుకుంటా బతుకుతుంటే ఆ పని చేస్తుంటే అందరూ సర్పంచులు వాళ్ళు వీళ్ళంతా నామినేషన్ గ్రామ పంచాయతీ పోతున్నారు. నేను కూడా వాళ్ళతో మామూలుగా పోయినా, మీలాంటి వాళ్ళు నేను కూడా నామినేషన్ వేయిద్దాం అంటే నాకెందుకు కొడుకన్న పర్వాలేదు అయిపోతే ఇంటికి వచ్చి 150 రూపాయలు తీసుకొని పోయి నామినేషన్ వేసిన, 7,000 రూపాయలు పెట్టినా 7వ నెంబరు వార్డు నెంబర్లో గెలిచిన. చదువు రాదు, సంధ్య రాదు, నా బిడ్డ చిన్న బిడ్డ చదువు నేర్పింది, 7 వార్డుని గెలిచిన, ప్రజలకు పని చేసిన, 400-500 రాసిన క్యారెట్లు ఇచ్చిన, మోడీలు కట్టించిన, రోడ్లు వేసిన, కరెంట్ స్తంభాలు ఇచ్చిన, ట్రాన్స్ఫరాలు ఇచ్చిన, పింఛన్లు ఇప్పించిన, రాసిన క్యారెట్లు ఇప్పించిన. రాసిన క్యారెట్లు లేకున్నా కూడా ప్రజలలో నేనున్నా. ప్రజలంటే నాకు ఇష్టం, వాళ్ళంటే నా ప్రాణం, ప్రజలే నా ప్రాణం. జవహర్ నగర్ ప్రజలంటే నా సర్వస్వం, నా ప్రజలు. వాళ్ళకి చేయతి మొక్త 24 గంటలు 24 hours కూడా మా కామకంటే వాళ్ళు వస్తారు, వాళ్ళ కామకంటే నేను పోతా. బాలజనగర్ మనుషులు, ఆడోళ్ళు, మగోళ్ళు, ప్రజలు మంచి మనసు వల్ల మనుషులు, వాళ్ళకి నేను ఎప్పటికీ మూడపడి ఉంటా జవహర్ నగర్ వాళ్ళకు. ఓకే, ప్రస్తుతం మీరు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతా ఉన్నారు. అందులోకెళ్ళి ఇళ్ళకి వచ్చిన. ఫస్ట్ ఏ పార్టీ? తెలుగుదేశంలో గెలిచిన. ఓకే, తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు. తెలుగుదేశంలో మా శంకర్ రావు కూడా గెలిచిన సర్పంచ్, నేను గెలిచిన. గెలిచినాక 5 ఏళ్ళు చేసిన, అయిపోయింది. అయిపోయినాక అందరు కాంగ్రెస్ లో పోతున్నారు. నేను కాంగ్రెస్ లో 500 మందిని తీసుకొని కేరళ మేడ్చల్ లక్ష్మారెడ్డి దగ్గరికి ఎమ్మెల్యే దగ్గర పోయి 500 మందితోటి పార్టీలో కలిసిన. పార్టీలో కాంగ్రెస్ లో కలిసినాం. కలిసినాక దేవేంద్ర తోటి అమ్మాయికి టికెట్ వచ్చింది, నీళ్ళు పెట్టిన. 20 లక్షలు పెట్టినా ఓడిపోయినాం. 20 లక్షలు పెట్టి ఓడిపోయినాక కేరళ విషయంలో మళ్ళా రేవంత్ రెడ్డి మల్కాజిగిరిలో ఎంపికేసిండు. ఆయన ఎంపికేసేటప్పుడు కూడా ఈ ఊరికి వచ్చి నన్ను గెలిపిస్తే మిమ్మల్ని గెలిపిస్తా అని మాటిచ్చిండు. ఆయన కష్టపడి గెలిపించినాం, ఎంపీ గెలిచిండు మల్కాజిగిరికి. మళ్ళీ అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు వీళ్ళు మా బిడ్డకు మళ్ళీ టికెట్ ఇచ్చారు. మళ్ళీ 20 లక్షలు పెట్టి మళ్ళీ ఓడిపోయినా. 2 సార్లు కాంగ్రెస్ లో ఓడిపోయారు కల్గా మాకు బాగా అనిపించి 40 లక్షలు పెట్టినా, ఉన్న బంగారం పోయింది, ఆస్తులు పాత్రలు వేసుకోకున్నాం. ఇంట్లో కూర్చొని బాధపడుతుండగా వాళ్ళు అందరు కార్ అని మన టీఆర్ఎస్ లో పోతున్నారు. అందరూ పోయినాక చూసి ఇక మేము ఏం చేస్తామన్నా కానీ నా బిడ్డ నాకైతే ముందు 4 రోజుల ముందు కార్పొరేటర్ తీసుకుపోయి మల్లారెడ్డి దగ్గర కల్పించింది, పార్టీలో చేరింది. నేను ఒక్కదాన్నే మిగిలిపోయినా. నేను కూడా వస్తానని చెప్పి అనుకున్నా కానీ నా బిడ్డ పేరు కూడా అడగలేదు. అంతలో బతుకమ్మ సీరియల్ ఇస్తుంటే గ్రామ పంచాయతీ అయినా, గ్రామ పంచాయతీ గారు బతుకమ్మ సీరియల్ ఇస్తుంటే మల్లారెడ్డి 1000 మంది వచ్చారు. నా ఫ్రెండ్ శోభారెడ్డి అని ఉంది. శోభారెడ్డి మరి పరిచయం చేయరాదబ్బా మల్లారెడ్డికి, నాకు ఒక్కసారి అన్నా మాట్లాడలేదు. నేను పార్టీ ఏదైనా మా ఎమ్మెల్యే ఏది ఇక్కడ ఆయనే కదా అని నేనన్నా. సార్ నేను గెలిచినప్పుడు ఆమె గెలిచింది, మంచి సారు,
నల్గొండ జిల్లా మరి అని చెప్పి శోభరెడ్డి పరిచయం చేసింది. అరే అక్క ఏష భాష మంచిగా ఉంది, తెలంగాణ బిడ్డ మంచిగా ఉంది అక్క, ఇలాంటి వాళ్ళే కావాలని చెప్తే అది కడవలేదు. కడవలేకపోతే అరే గులాబీ చీర ఒకటి పట్టుకురారా, అక్కడ చీరలు ఇస్తాను కదా, గులాబీ చీరలు ఇస్తాను మేడం వేసిండు. ఆ గులాబీ చీర ఇచ్చినందుకు ఇప్పటి వరకు మల్లరెడ్డికి నేను కట్టుబడి ఉన్నా, నా అన్న అనుకుంటా, నా దేవుడు అనుకుంటా, నా సర్వసమైనే అక్క రాంటే పోతే పెద్ద అని పిలుస్తాడు. అయినా నా పాలిట దేవుడు మల్లారెడ్డి సార్. అది ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి కేసీఆర్ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నాం? కేసీఆర్ గురించి చెప్పాలంటే తక్కువ అని ఎక్కువ. కేసీఆర్ గురించి మీరు ఏదంటే అది చెప్తానే. అంతేనా? అంటే కేసీఆర్ గురించి ఒకసారి కొంచెం ఏమన్నా పథకాలు కానివ్వండి, గతంలో అధికారంలో ఉన్నప్పుడు పథకాల గురించి ఎట్లా అమలు చేసిండు, ప్రభుత్వ పరిపాలన ఎలా ఉండే అప్పుడు, కేసీఆర్ గారు ఎలా పరిపాలించారు అనేది. కేసీఆర్ ఎలా పరిపాలించిందంటే ఆయనే కష్టాలు నష్టాలు చూసి చిన్నప్పుడు మీ అంటున్నప్పటి నుంచి చదువుకున్నాడు. రైతింట్లో పుట్టింది, రైతు బిడ్డ. చదువుకుంటే కూడా ఈ బాధలు తెలంగాణ రాష్ట్ర కష్టాలు బాధలు చూసి ఈ ఆంధ్రోళ్ళు మా నిధులు నియామకాలు నిన్ను మా అన్ని ఉండబోతుంటే ఈ ఆంధ్ర పరిపాలన ఎక్కువ ఉంది, ఆంధ్రోళ్ళు ఎక్కువ నా తెలంగాణ రాష్ట్రం ప్రజలు ఈ రైతులందరినీ చూసి 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 ఆలోచన చేసి ఆయన బుర్రగా ఉపయోగించి ఆయన తెలివితోటి ఆయన కష్టపడి ఆయన తెలంగాణ ఇవ్వాలని ఆయన మనసుకు వచ్చిందిగా. ఇట్లయితే కాదు, ఈ ఆంధ్ర పరిపాలన ఆంధ్ర తెలంగాణ ఉంటే మేము మా ప్రజలను మా తెలంగాణ రాష్ట్రం బాగుపడదని చెప్పి కేసీఆర్ కు ఆలోచన వచ్చి బాధపడి ఆయన స్వయ కృషితోటి ఆయన బాధతోటి ఆయన ఏం చేసిందంటే తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని ఆయన ఒక్కరి మనసుకు వచ్చినది. ఒక్కరి మనసుకు వచ్చి తెలంగాణ దేవాలని ఆయన కొన్ని రోజులు రాత్రులు ఆయన ఎన్ని బాధలు పడ్డాడు లోకానికి తెలియదు. ఆయన అన్ని కష్టాలు పడ్డాడు తెలంగాణ దేవాలని. బాధపడి ఏం రాయాలి, ఎక్కడ రాయాలి, ఎక్కడ రాయాలని బుక్కులు రాసుకొని చేసుకొని ఒక్కడిగా ఒంటరిగా అడుగుతోటి ఒక్కరిగా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళింది కేసీఆర్. ఒక్కరిగా బయటికి వెళ్తే ఒక్కరితోటి ఒక 10 మంది ప్రజలు అయ్యో ఒక్కరు పోతున్నారు, నువ్వు 10 మంది వందలు వేలు లక్షల జనమై కేసీఆర్ తోటి లక్షల జనమై తెలంగాణ కావాలి, మాకు ప్రత్యేక తెలంగాణ కావాలంటే మీరు ఇయ్యమని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీలో వాళ్ళందరూ సోనియమ్మ వాళ్ళు ఇయ్యనంటే అప్పుడు ఆయన తోటి జనం అంతా నీలాంటోడు లక్షల మంది వదిలి తెలంగాణ ఇస్తలేరని చెప్పి ఈ తెలంగాణ గడ్డ మీద పోరు చేసి ఉద్యమాలతో బట్టి ఊపిడి ఉండి నీళ్లు రాకుండా నిప్పులు లేకుండా రోడ్ల మీద నిరాహార దీక్ష చేస్తుంటే పోలీసులు గొర్ర గుంజుకపోయారు. ఇదే హరీష్ రావు, ఇదే కేటీఆర్ మీరు చూడండి టీవీలో అప్పుడప్పుడు పెట్టుకొని గుంజుకపోతుంటే కూడా గుంజుకపోయినా కూడా ఇటువంటి ఒకటి జైలు వేసారు. జైల్లో కూడా చిప్పకూడ వినలే. లాంటి దెబ్బలు కొట్టిండు కేటీఆర్ లాంటి దెబ్బలు కూడా మరణించింది కేసీఆర్. ఎవరి కొరకు? ప్రజల కొరకు తెలంగాణ తేవాలని లాంటి దెబ్బలు తిన్నాడు. చిప్పకూడు వినడు. ఆయన జైలు వేస్తే జైలు నుంచి కొన్ని వేలకు వాళ్ళు వదిలిపెడితే మళ్ళా వచ్చి కూడా దీక్ష చేసిండు. గన్నులు తిరగలే, కత్తులు పట్టలే, తుపాకులు పట్టలే, పిరంగులు పట్టలే. ఆయన పండుకోని ఉద్యమాలు చేసిండు, పండుకోని దీక్ష చేసిండు కేసీఆర్. పండుకోని ఆయన తెలంగాణ సాధించిండు. కొంతమంది అమరవీరులు ఇవాళ తెలంగాణ గడ్డ మీద అమరులయ్యిండ్రు. తెలంగాణ గడ్డ మీద రక్తాలు చిందించారు అమరవీరులు. వాళ్ళ సావు చూసి కూడా కాంగ్రెస్ వాళ్ళ ప్రాణాలు వాళ్ళ మనసు వరగక తెలంగాణ ఇయ్యలే. ఆయన బాధపడ్డారు. సత్తిపోయిన కేసీఆర్ అన్నారు, సత్తిపోలే. ఇవాళ యమలోకం పోయిండు, యమధర్మరావుతో కొట్లాడిండు. నేను ప్రజలకు పని చెప్తా, నన్ను ఒక 2-3 ఏళ్ళు నన్ను వదిలిపెట్టని చెప్పి యమధర్మరావుతో కొట్లాడాడు కేసీఆర్ పైన. యమధర్మరావుతో కొట్లాడి ప్రజల కొరకు వచ్చిండు, భూమి మీదకి ప్రజల కొరకు వచ్చి ప్రజాసేవ చేసిండు, తెలంగాణ తెచ్చిండు. ఢిల్లీ తిరిగిండు, ఢిల్లీ మెడలు వంచిండు, తెలంగాణ తెచ్చిండు. రైతులు రాడులు చేసిండు. ఆడవిళ్ళ కట్నం ఆడవిళ్ళ పెళ్ళండి రైతు ఏడ్చి చచ్చిపోతుంటే నువ్వు చచ్చిపోకు నేనున్నా అని చెప్పి ఆడవిళ్లకు 1,16,000 కళ్యాణ లక్ష్యం ఇచ్చి మేనమామయ్యిండు. కళ్యాణం చేసిండు, లగ్నం చేసి పంపించిండు. తల్లి 6-10 రూపాయలు ఇచ్చి 7 జాకెట్ పెట్టాను. ఈ రోజులల్లా 1,16,000 కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిరా? లేదు, ఆనాడు వాళ్ళకు లేదు. ఇలా కేసీఆర్ ఇచ్చిండు. ఆ అమ్మాయికి మళ్ళీ కడుపైతే 13,000 కేసీఆర్ కిట్ ఇచ్చిండు. తల్లి పిల్లల బట్టలు పెట్టి ఆ పిల్లలకు సబ్బు పౌడర్ ఇచ్చి సూట్ కేసు ఇచ్చి 13,000 ఇచ్చి ఆమెకు పంపించి పుట్టినట్టుకు మేనమామ తగినట్టు వేయండి కేసీఆర్. ఇలా రైతు చచ్చిపోతే 5 లక్షల రైతు బీమా ఇచ్చింది కేసీఆర్. 5 లక్షలు ఇలా రైతు చచ్చిపోయినని వాళ్ళు అమ్మంటే 2,000 పెంచింది. 70 రూపాయలు పెంచింది మా అమ్మాయి గెలిచినప్పుడు. మేము గెలిచినప్పుడు 70 రూపాయలు, 70 200 అయింది. 200 కాదు ముసలి వాళ్ళకి ఏమవుతుందని 2,000 చేసిన
ఘనత కేసీఆర్ పింఛని ఇవాళ ముసలోళ్ళకి చేతి కర్ర అయ్యిండు మాకు ఎవరు ఇవ్వాలమ్మా కేసీఆర్ ఇచ్చి మా పెద్ద కొడుకు అంటారు ముసలోళ్ళు గడప గడపకు అంటారు ప్రజల గుండెలలో గూడు కట్టుకుంటూ కేసీఆర్ చేసిన పనులు ఒక్కడి కానీ చెప్తానే ఉన్నాయి ప్రాజెక్టులు కట్టించిండు పాలమూరు జడ్చర్ల రైచూరు నుంచి కొండల నుంచి గుట్టల నుంచి పైపులు వేసుకొని వచ్చి మిషన్ భగీరథ నీళ్లు తెచ్చిండు కాంగ్రెస్ వాళ్ళు తెచ్చారు 60 ఏళ్ల నుంచి ఉన్నాం అంటే ఏం చేసింది మీరు చేసిన పనే ఉంది ఇవాళ మిషన్ భగీరథుడు ఇంటింటికి నల్లా ఆనాడు కుంటలల్లో నీళ్ళు తాగినాం చెరువుల్లో తాగినాం పురుగులు పడ్డే తాగినాం బండ నీళ్ళు తెచ్చుకొని తాగినాం నీళ్ళున్నాయా కలకాయలు పడుతున్నాం గవర్నమెంట్ వాడు నీళ్ళ మోటార్లు పంపుతాయి పోలీస్ స్టేషన్కి ఎక్కినాం గింజలు వలిగినాయి ఇవాళ కేసీఆర్ వచ్చినాక మిషన్ భగీరథ నీళ్లు తెస్తే ఇంటింటికి నీళ్లు గుర్సకు నీళ్లు తల్లకు నీళ్లు ప్రతి గుడిసెలు కూడా మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ రైతు చచ్చిపోలే రైతు బాధపడలే రైతు ఒడ్లు కొన్నాడు కొనుగోలు చేసిండు కరెంట్ ఇచ్చిండు 24 గంటలు మంచి ఇత్తనాలు మంచి ఎరువులు కేసీఆర్ చేసిన పనులు ఒకటి కాదు రెండు కాదు కేసీఆర్ గెలిచినాక ఇవాళ నర్సరీ కాలేజీలు 33 కట్టించిండు మెడికల్ కాలేజీలు తెలంగాణ రాష్ట్రంలో 33 కట్టించిండు కాంగ్రెస్ పాలనలో 2 ఉంటే 33 మెడికల్ కాలేజీలు 33 ఈ నర్సరీ కాలేజీలు మళ్ళీ కేటీఆర్ పోయి ఇవాళ అమృత నుంచి ఈ ఐటీ కంపెనీలు వచ్చింది 30 ఐటీ కంపెనీలు వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ ఉద్యమకారులు ఎంతమంది వాళ్ళబడ్డారు ఇవాళ వీళ్ళకి కూడా చదువులు లేవు సందేలు లేవు ఆగమైపోతుంది తెలంగాణ రాష్ట్రం మళ్ళీ అడుంపాలు చేస్తుంది తెలంగాణ ఉన్నాడు బంగారం కేసీఆర్ ఓడిపోయినాక ఆగమైపోతుంది ఇవాళ తెలంగాణ రాష్ట్రం మీ మాటలలో చూస్తేనే అర్థమవుతుంది మీకు బీఆర్ఎస్ పార్టీ మీద ఎంత ప్రేమ ఉంది కేసీఆర్ గారి మీద ఎంత ప్రేమ ఉంది అనేది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు కావచ్చు కాంగ్రెస్ మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కొనసాగుతా ఉంది ప్రజల వద్దకే ప్రజాప్రభుత్వం అని వాళ్ళు అంటా ఉన్నారు మరి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజాప్రభుత్వంలో మహిళలు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు రైతులు కావచ్చు వీళ్ళంతా సంతోషంగా ఉన్నారనుకుంటున్నారా సంతోషంగా లేరు ప్రజాప్రభుత్వము మహిళలు అన్నారు కదా ప్రజల పాలన కావాలా ప్రజాపాలన కావాలా ఫామ్ పాలన కావాలా అని ఇటువరి చేస్తున్నారు మాకు ప్రజాపాలన వద్దు ఫామ్ పాలనే కావాలంటారు అంటే మళ్ళీ మాకు కేసీఆరే కావాలి ఇక మహిళలకు ఇవాళ నేను మహిళలకు నేను ఇది చేస్తానంటే మహిళలు అంటే డాక్టర్ గ్రూపులు మరి ఆ గ్రూపుల మహిళలు మరి మేము మహిళలు కాదు మేము ఓట్లు వేయలేదా మరి వాళ్ళకే మీరు ఇవాళ మాకు 1 కోటి మంది కావాలి మహిళా సంఘాలలో 1 కోటి మంది అయితే నేను కోటీశ్వర్లని చెప్తా అంటుండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు ఆ మహిళలనే కోటీశ్వర్లని చెప్తే మరి ఓట్లేసి వీళ్ళు గెలిచిన వాళ్ళు ఎక్కడ పోవాలి సాధారణమైన మహిళలకి ఏం చెప్తావు వాళ్ళని కోటీశ్వర్లని చెప్తావు ఇప్పుడు గెలిచి 6 పథకాలు పెట్టావు హామీలు ఇచ్చినావు 6 పథకాలు పెట్టావు 6 పథకాలలో నువ్వు చేసింది ఏమీ లేదు ఒక బస్సు పెట్టావు ఒక బస్సు ఎవరికి ఒకళ్ళకి కరెంటు 0 వస్తుంది నువ్వు గ్యాస్ అన్నావు గ్యాస్ ఎవరికి పడతలేవు బ్యాంకులలో మాకే పడతలేవు బియ్యం సన్నమేం అంటే గంటలు అవుతున్నాయి బియ్యం దయ్య రేషన్ బియ్యం మళ్ళీ మిల్లికేసి నువ్వు అది ఇంత అదే ఇది వేసి మళ్ళీ అయ్యో బియ్యం ఇస్తాను తప్ప దొడ్డు బియ్యం కమ్మకుంది ఆ బియ్యం వేస్ట్ నువ్వు ఖచ్చితంగా చేసినట్టే ఒక బస్సు నువ్వు ఆ బస్సు ఇచ్చినా ఏం లేదు మాకు ఇవ్వకుండా ఏం లేదు ఇలా కోటీశ్వర్లని చెప్తా అంటుండు 1 కోటి మందితోటి అది ఎవరిని డాక్టర్ కూపోలేను మరి మేము ఎక్కడ పోవాలి మరి ఓట్లు వేసిన వాళ్ళు ఈ మహిళలు ఎక్కడ పోవాలి ఓకే ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి ఒక విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది కవిత గురించి కేసీఆర్ గారి కూతురు కల్వకుంట్ల కవిత గారి గురించి ఏమన్నాడంటే ఒక లెటర్ రాసిందట ఎప్పుడంటే ఎలకతుర్తిలో సభ జరిగింది ఆ సభ తర్వాత కవిత గారు కేసీఆర్ గారికి ఒక లెటర్ రాసిందట ఏమని రాసింది మీరు సభలో ఎంతో మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేశాం మీరు ఎంతో మాట్లాడతారని మీరు ఏం మాట్లాడలేదు ఇలాంటి విషయాల గురించి కొన్ని ఇంకా రాసి కవిత లెటర్ రాసిందంట సో మరి ఆ లెటర్ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తారా కవిత గారు చెప్పాలన్నా నేను వెల్కతుర్తిలో ఓరుగల్లులో భారీ బహిరంగ సభ జరిగింది కేసీఆర్ మాట్లాడలేదా అని కవితకు అది అవసరం లేని మాట పెద్ద మనిషి ఆయన ఏం ఆలోచనలో ఉన్నాడో మాట్లాడలేదు సరే మీటింగ్ వచ్చింది ఏం మాట్లాడిండో ఆయన ఎంత మాట్లాడాలో అంత మాట్లాడిండో అయిపోయింది ఆయనే వేరే పార్టీ పెట్టి ఉద్యమం చేసి దీక్ష చేసి తెచ్చిన తెలంగాణను వదిలిపెట్టారా కేసీఆర్ వదిలిపెట్టారా కష్టపడి తెచ్చిన తెలంగాణ వదిలిపెట్టారా కష్టపడి తెచ్చిన వాళ్ళు ఎవరు వదలరు కేసీఆర్ వదలరు ఆ కవితక్క చెప్పిన మాటలు కూడా కవితక్క కూడా వేరే పార్టీ పెట్టది ఎందుకు పెట్టదు అంటే ఆమె తండ్రి కూడా ఒక బిడ్డ ఆమె కేసీఆర్ బిడ్డ ఆమె జాగృతి పెట్టింది ఆమె ఒక అడుగు దాటది కేసీఆర్ ఆమె ఆ బిడ్డ
అడుగు దాట నా కొడుకు ఆ బిడ్డ కేసీఆర్ దాటి అడుగు దాటలో వాళ్ళు వేరే పార్టీ పెట్టే పరిస్థితే లేదు. ఎందుకంటే వాళ్ళు తండ్రి ముగ్గురు ఉద్యమాలు చేశారు, కవిత కబురు ఉద్యమం చేసింది, కేటీఆర్ ఉద్యమం చేసిండు. వాళ్ళు కష్టపడి తెచ్చిన తెలంగాణ, వాళ్ళు తెలంగాణ పొద్దున్నంత కష్టపడి తెచ్చిన తెలంగాణ వదిలిపెట్టి ఏ పార్టీ ఎందుకు పెడతారు, ఏ పార్టీ పెట్టరు. కవితకు కూడా తండ్రిని కాదని ఆమె గిరి దాటది, తండ్రిని కాదని అడుగు ముందుకేసి ఇంకో పార్టీ పెట్టది. ఇటీవల కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, ఈటల రాజేందర్ గారికి ముగ్గురికి కాళేశ్వరం కమిషన్ నుంచి నోటీసులు జారీ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. అయితే హరీష్ రావు గారు, ఈటల రాజేందర్ గారు మరి హాజరవుతారా అవరా అనేది మనం పక్కన పెడదాం. ప్రస్తుతం మనం కేసీఆర్ గారి గురించి మాట్లాడుకున్నట్లయితే 5వ తారీఖు నాడు విచారణకు రావాలని కాళేశ్వరం కమిషన్ ఆదేశించింది కేసీఆర్ గారిని. కేసీఆర్ గారు 5వ తారీఖు కాకుండా 11వ తారీఖు హాజరవుతానని మళ్ళీ వాళ్ళకు చెప్పడం జరిగింది. మరి దాని వెనుక అంతర్యం ఏమన్నా ఉందా? ఏమన్నా అంతర్యమంటే వాళ్ళు అవుతారు ఇలా మనలు ఈయన 11-12 తారీఖు వస్తున్నారు. పెద్ద మనిషి మాట మరి వీళ్ళు వినాలే. ఆయన ఆలోచనలు ఏముందో అలా ఆయన ఆలోచనలు. ఆయన మాజీ సీఎం, ఆయన తెలంగాణ తెచ్చిన ఆయన తెలంగాణ కూడా కొట్లాడిన ఆయన సాగులోకి తలబెట్టిండు. ఈ తెలంగాణకు జాతిపిత, తెలంగాణకు రాష్ట్రానికి ఒక రాజకీయ నేత ఆయనే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఆయన ఒక దేశ నాయకుడు ఆయన ఇవ్వాలి మా అందరికీ. ఆయన ఒక జాతిపిత, అరుదైన నాయకుడు అంటే తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్. అరుదైన నాయకుడు అంటే కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని కొండమొచ్చినట్టు మోచిండు, అప్పులు చేసిండు, తప్పులు చేసిండో కానీ ఒక్కని కరికాలు ముళ్ళు నాటకుండా తెచ్చిన తెలంగాణ రాష్ట్రం. ఆయన 12 తారీఖు మొదలైన ఆయన ఎప్పుడైతే కబరు పంపిండో 12 తారీఖు పోతాడు. అంత మాత్రమే 12కు ఈ 5కి ఎంత తేడా మా అంటే ఇంకొక 6 రోజులు తేడా. 6 రోజులలో మునిగిపోయే ఉంది. 5 నెలల టైంకే పోతాడు. మీరు లోటుగా పట్టాలి. మరి మీ ప్రియతమ నేత, మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు మల్లారెడ్డి గారి గురించి చెప్పాలంటే మీ మాటలో మీరు ఏం చెప్తారు? మల్లారెడ్డి సారు మా దేవుడు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ. ఆయన గురించి కూడా ఇవాళ 4 కోట్ల మందికి తెలంగాణ రాష్ట్రానికే ఒక జాతిపిత అని చెప్పింది కేసీఆర్. మరి మా మేడ్చర్ల నియోజకవర్గానికి, మధ్యవరు నగరుకు మాకు ఆయనే ఇవాళ మా దేవుడు. మధ్యవరు నగర్ తీర్చిదిద్దిన దేవుడు. ఘనత 250 కోట్లు 250 కోట్లు జవహర్ నగర్ కు తెచ్చిన ఘనత మా మల్లారెడ్డి సారుది. మల్లారెడ్డి సారు రాక పేర్లు ఎందుకు పోయారు? 5 మంది ఎమ్మెల్యేలు పోయారు. ఎవరికి అలా పేర్లు నేను చెప్పాలిగా. 5 మంది ఎంపీలు పోయారు. 5 మంది ఎంపీలు, 5 మంది ఎమ్మెల్యేలు అయినా కూడా 7 కిలోమీటర్లు దాన్నే. మాకు బస్సులే లేవు, మాకు బిల్డింగులు లేవు, 3 రేకుల రూములు, గూడె పెద్ద గుడిసెలు, కంచ చెట్లు, శిల్పాల చెట్లు కాళ్ళు నింపుకొని తిన్నాం. చీపురు పోయే కంచెలు, పాములు, దొంగలు, లైటు లేదు, స్తంభం లేదు, అభివృద్ధి లేదు. బాలాజీ నగర్ అంటే బాలాజీ నగరే 24 గంటలు గంపలెత్తులు పెట్టుకొని పని చేసుకొని బతికిన వాళ్ళము. ఎక్కడ చూసినా గుట్టలు, రోడ్లు లేవు, హైవే రోడ్లు లేవు, అన్నం లేదు. బాలాజీ నగర్ అంటే ఒక చిన్న పల్లెటూరు, ఎందుకంటే అడ్డగుట్ట ఉన్నట్టున్న బాలాజీ నగర్ లో మా మల్లారెడ్డి సార్ వచ్చి 250 కోట్లు ఈ ఊరి ఇటుగడ్డలు కానీ కోల్పోయి కేసీఆర్ దగ్గర కొండలు మోసుకుపోయినట్టు మోసుకుపోయి ఇల్లు మకాలు మాకన్నీ మాట్లాడి కేసీఆర్ దగ్గరకు తెచ్చి ఇవాళ 5 రోడ్లు వేసిండు. ఈ గంట 15 నిమిషాలకు మాకు ఇవాళ అంటే బస్సు 24 గంటల బస్సు, డబుల్ స్టోర్ బస్సు కూడా ఇచ్చారు. బస్సులు, లైట్లు, రోడ్లు, ఇంటింటికి నల్ల, గల్లికి మోరి, గల్లికి రోడ్డు. ఇవాళ కళ్యాణ లక్ష్మి తెచ్చిస్తాడు. సాగుకు అమ్మటోళ్ళని సాగు తెస్తారంటే తెలిసిన వాళ్ళు వచ్చినా, బతుకులు వచ్చిన ఎవరు వచ్చినా వస్తాడు. పెళ్లిళ్ళకి వస్తాడు, పేరంటాలకు వస్తాడు, గుళ్ళలకు వస్తాడు, గోపురాలకు వస్తాడు. మా గౌడ నెలకు కూడా 5 లక్షలు దేవుని పండుగ, ఎల్లమ్మ పండుగ అంటే మాకు 5 లక్షలు ఇచ్చిన కనుక మా మల్లారెడ్డి సారు నా మనవరాలకు సీట్ ఇచ్చిండు కాలేజీలా. నా మనోడు వాళ్ళకు అదే దవాఖాన మంచిగా చేసుకొచ్చిన. నా భర్త పక్షవాతం వస్తే ఫ్రీగా దవాఖానా, ఆయన దవాఖాన కడుపు చల్లగుండా, దవాఖాన చల్లగుండా. అక్కడ వాళ్ళ అల్లుంది రాజశేఖర రెడ్డిది, ఆ మల్లారెడ్డి కాలేజీ, సూరారంలో మల్లారెడ్డి హాస్పిటల్, ఆ మంచి అందరూ బీదోళ్ళని, సాగోళ్ళని, మంచోళ్ళని, షెడ్డోళ్ళని, కులవనడు, మతవనడు, ముసలనడు, ముత్కానడు ప్రతి ఒక్కలకు ఫ్రీ భోజనాలు, ఫ్రీ మందులు, అన్ని తెలివనోళ్ళు ఎరిక అంటే పడనోడు గుర్తగలుగుతారు. కానీ మల్లారెడ్డి అన్న సారు నిజంగా మల్లారెడ్డి సార్ అంటే ఆయన కడిగిన ముత్యం కోయలేని వజ్రం మా మల్లారెడ్డి సారు. బంగారం మా మల్లన్న, మా మల్లారెడ్డి సారు. ప్రతి వానికి 24 గంటలు గుండెకాయ జవహర్ నగర్ అంటారు. గుండెకాయ అన్నదానికన్నా ఎక్కువ చేస్తుంది జవహర్ నగర్ మా మల్లారెడ్డి సారు. నిజంగా చెప్పాలంటే మా బాలాజీ నగర్ జనానికి దేవుడు మా మల్లారెడ్డి సారు. ఇప్పటికే 2 సంవత్సరాలు గడిచిపోయింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి ఇంకా 3 సంవత్సరాలు టైం ఉంది వాళ్ళకి. ఆ 3 సంవత్సరాలైనా పథకాలు పూర్తిగా అమలు చేస్తారని మీరు అనుకుంటున్నారా?
వాళ్ళు ఎందుకు చేయరంటే ఇప్పుడు మల్లె చెట్టు పెడతాం, మల్లె పువ్వు పూస్తుంది, అది ఎమ్మడే వాసన వస్తుంది. మల్లె చెట్టు ఆ చెట్టుకు ఏ పువ్వు అనేది అర్థమైపోతుంది. ఇట్లా ఇవాళ కేసీఆర్ ఓడిపోవటము, రేవంత్ రెడ్డి గెలవటం. గెలవంగానే ఒక నెల కొన్ని 2 నెలలు 3 నెలల్లో ఆయన చేసిందా లేదా తెలుస్తుంది. దాదాపు ఒక నెల 2 నెలలు అయితే 2 ఏళ్ళు. ఇక 2 నెలల్లో చేయని వాళ్ళు కూట్ల రాయి తీయలేని వాళ్ళు ఎట్లా రాయి అని చెప్తారు. ఇక చేయలేరు. ఇక వాళ్ళు ఆడ బువ్వ పెట్టుకున్న రాయ తీయలేకపోతారు. ఆ ఏట్ల రాయి తీస్తారు కాంగ్రెస్ వాళ్ళు చెయ్యరు. ఈ 5 నెలలు కూడా పూర్తి కాదు, ఏ పథకాలు చేయరు. ఇప్పుడు ఇల్లు తిరిగి కోటి అదే ఇంకా మేము ఇచ్చేస్తామంటారు. నిన్న కోటి రూపాయలు అంటే వాళ్ళకు చెక్కులు ఇచ్చారు. ఆ కోటి రూపాయలు చేతికి ఇచ్చినాడు దేవుని అడుగు, కానీ అది కూడా కాదు. ఈయనేమంటుంది, రైతు బంధుకు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ చేసిన అని చెప్తుండు. ఏది రేవంత్ రెడ్డి మీటింగ్లలో. ప్రజలేమో రోజు చూస్తున్న టీవీలో, మాకు ఇవ్వలేదు నాయన, మాకు ఇంకా అందనే లేదు, రైతు బంధు రానేలేదు, ఇంకా రైతు బీమా రాలేదు, మాకు ఇంకా 2 లక్షల రుణమాఫీ చేయలేదు, ఏమనికి ఇచ్చిండు, ఆ బంక బియ్యం ఇచ్చిండని పొద్దున్న లేస్తే దుమ్మెట్టిపోతున్నారు కాంగ్రెస్ పాలనల మీద. అయ్యో ఇదైపోతుంది. మళ్ళా ఏంటి ఫ్యాషన్ షో పెట్టిండట మొన్న. ఫ్యాషన్ షో అవసరం అయ్యా, మింగం ఎత్తుకోలేరు, మీ సాలకు సంపయ్యలు అని నీకు ఎందుకయ్యా ఫ్యాషన్ షో? ఆడోళ్ళకి ఇపో చీరలు పెట్టు, ఆడోళ్ళ ఇంటికి మళ్ళీ ఓట్లేస్తారు. రైతులకి ఇపో, రైతులు వడవల్ల కానొచ్చి ఒడ్లకి మొలకలు వచ్చి వానలకు ఒడ్లు ఇదైతే రైతులు చచ్చిపోతారు. మట్టి దుమ్మంటారు మీ మీద. మీకు ఎందుకయ్యా ఫ్యాషన్ షో? నువ్వు ఫ్యాషన్ షో పెట్టావు రేవంత్ రెడ్డి. ఫ్యాషన్ షో పెట్టి ఏం చేసినావు? యాదాద్రి తీసుకోపోతావా? యాదాద్రి ఎవరు కట్టించి ఇంత మంచిది ఉంది అంటే అన్నొక్కలు కేసీఆర్. ఎవరా కేసీఆర్? మళ్ళీ ఆదిత్యరెడ్డి తీసుకున్నావు. రామప్ప చెరువు ఎక్కడిది? అది కేసీఆర్ బాబుతే. ఇంత మంచిగా ఉందా కేసీఆర్ చేసింది అని చేయలేను. దుర్గమ్మ చెరువు ఫిరిజి, ఆ ఫిరిజి లైన్ కాడికి తీసుకోపోయాను. కేబుల్ బ్రిడ్జి కాడిపోతే అమ్మో ఇదేంటి ఇంత చిత్రంగా అమెరికాలో ఉన్నట్టే ఉంది కేబుల్ బ్రిడ్జి ఏంటి అంటే కేసీఆర్ కట్టించింది. అరే ఎవరబ్బా కేసీఆర్? అక్కడ కేసీఆరే, యాదగిరిగుట్టలో కేసీఆరే, రామప్పల కేసీఆరే. ఇక్కడి నుంచి ఇంకెక్కడి వేరు? ప్రగతి భవన్ సచివాలయం తీసుకొచ్చా. సచివాలయం కాడ ఆడ వచ్చి ఫోటోలు దిగుతుంటే ఫోటోలు ఇస్తుంటే ఇంత మంచి పెట్టి ఎవరు ఇది అంటే కేసీఆర్. అరేబా అక్కడ కేసీఆర్. అమరవీరుల తూపం చూసి ఇంత మంచిగా ఉందంటే ఇది కేసీఆర్. 100-125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని 60 ఏళ్ళ కాంగ్రెస్ మీరు పెట్టలేదయ్యా విగ్రహాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, దానికి ఎదురుగా అమరవీరుల తూపం, దానికి ఎదురుగా సచివాలయం, ఇవన్నీ కట్టించిండు. మెట్రో లైన్ వేసిండు, 5 రోడ్లు వేసిండు. 7,000 కేసీఆర్ పేరు వస్తుంది. నువ్వేమన్నావు రేవంత్ రెడ్డి? మొత్తం రామరూపాలు లేకుండా చెత్త కేసీఆర్ అన్నావు. ఏం చెప్తావు? తెలంగాణ తల్లిని మార్చినావు. తెలంగాణ తల్లిని మారవద్దు, అసలు మార్చినాడు. అది తప్పు. నువ్వు తెలంగాణ తల్లిని భార్య పోతే భార్యను మళ్ళీ చేసుకుంటుంది ఇంకో భర్త, భార్య పోతే ఆరు దొరుకుతుంది. కన్న తల్లిని మారవద్దు. కన్న తల్లి అంటే తెలంగాణ తల్లి. ఇవాళ ఉద్యమము చేసిన గడ్డ తెలంగాణ గడ్డ. కేసీఆర్ రాగానే తెలంగాణ తల్లి అని తెలంగాణ తల్లి పేరు పెట్టి మీరు తెలంగాణ తల్లిని నిలిపిండు. తెలంగాణ తల్లిని అక్కడక్కడ పెట్టి బతుకమ్మని చేతులు పెట్టిన తెలంగాణ తల్లిని మార్చి పచ్చగీర కట్టించి ఆమె సొమ్ము లేకుండా, ఆమె కిరీటం లేకుండా మక్కగానే కలిపి దొండకాయలు చేతులు పెడతావు. పచ్చగీర కట్టుకొని ఉంటుంది తెలంగాణ తల్లి. కనుక దుర్గమ్మ, కాళికా మాత, ఆదిబాల శక్తి అమ్మవారు ఉన్నట్టు ఉండాలి తెలంగాణ తల్లి. కేసీఆర్ పెట్టిన తల్లి మంచుకుని తెలంగాణ తల్లిని మార్చినావు. నువ్వు కదా అక్కడ 400 గజాల జాగా అక్కడ పోయి నువ్వు ఖర్చు వల్ల అది కూడా కంపెనీ పెట్టాలని చూసినావు. నువ్వు కంపెనీలు చేస్తా, నేను ఇది చేస్తా, నేను అది ఏది కాదు. అక్కడ వాళ్ళు విద్యార్థులంతా తిరగబడ్డారు. తెలంగాణ రాష్ట్రం తిరగబడ్డది. పక్షులు చచ్చిపోయినాయి. నువ్వు గోదావరి పెట్టినావు, నువ్వు ముప్పులు పెట్టావు. అక్కడ మొత్తం కాలిపోతుంటే మన జాతి పక్షి ఇవాళ ముగ్గులు చచ్చిపోయింది, పక్షులు చచ్చిపోయినాయి. గద్దలు, పిట్టలు, గోరెంకలు, రామచిలకలు కిలకిల అనుకుంటే పక్షులు ఎగిరిపోయినాయి చెట్ల నుంచి. నువ్వు ముప్పు పెడితే అక్కడ అదంతా పెట్టింది. ఐటీ అని చెప్పి మొత్తం వెలుగులు కొడుతుంటే ఇట్లా మంది పోతురు, ఇట్లా ఎత్తి ఇట్లా పోతురు. నువ్వు ఐటీ కంపెనీలు పెట్టి ఐటీ అని చెప్పి ప్రజలను మోసం అక్కడ పెట్టి అన్ని కూడా కొడుతుంది. ఇందిరమ్మ రాజ్యం అంటే అది ఇందిరమ్మ రాజ్యమేనా? ఇందిరమ్మ ఇల్లు కట్టించింది. నువ్వు ఇల్లు కూడా కొడతాను. ఈ కాంగ్రెస్ పాలన ఇల్లు ఏం చేస్తారా? కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రి ఎట్లా చేస్తారు? ఇల్లు కూడా ఓటేస్తారు. నీకు ఇల్లు మీద నీకు ఓటేస్తారయ్యా. ఇవాళ ముక్కు కోసం ఇంజన్లు మరవాళ్ళ అన్నట్టు ప్రజలు మొత్తం మోసం చేస్తాను. నువ్వు ప్రజలలో ప్రజల్ని చూడు, బాధలు నేర్చుకో, కష్టాలు నేర్చుకో, కన్నీరు చూడు. రైతు ఒడ్ల కొనుగోలు చేయి. అయ్యో మొలకలు వచ్చినాయా, పొలం ఇదైందా, నేనున్నా, నీకు ఇంక ఇన్ని పైసలు ఇస్తా, నీకు ఎకరానికి ఇంత ఇస్తా, ఎకరానికి 10,000 ఇస్తా. కేసీఆర్ ఇచ్చి నాకు ఒడ్లు మొలకలు వస్తే నువ్వు బాధపడద్దు. 10 పూట్ల ఒడ్లు ఖరాబైనా నీకు ఎకరానా నేను 10,000 ఇస్తా, ఎకరాల 10,000 ఇస్తా అని చెప్పింది కేసీఆర్. మరి అవన్నీ చూసి నేర్చుకోరు. కేసీఆర్ వస్తలేడు,
కేసీఆర్ వస్తలేడు అసెంబ్లీకి, కేసీఆర్ వస్తలేడు అసెంబ్లీకి అంటే ఆయన ఎందుకు వస్తాడు? నువ్వు గెలిచినావు, ఆయన ఓడిండు, ఓడినైనా వస్తాడో రాడు, ఆయన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు రమ్మంటే వస్తాడా? నేనైతే మార్వాణం పోతున్నా, నా మొగడు పైన వాళ్ళట్టుంది కాంగ్రెస్ వాళ్ళ ముచ్చట, అర్థమైందా? నేనైతే మార్వాణం పోతున్నావు, ఎల్లెక్కవ పుల్లెక్క నా మొగడు, మీరు నా మొగడు చూసుకోండి, నా మొగడికి పోలేదు అంటే మరి నువ్వేరు పోతున్నావే, ఏ చదివాలనోడు నాకు దాస్తలేడు, నేను వేరే మొగడికి పోతానా? నువ్వు వేరే మొగడికి పోతామా? నీ మొగడు పైన ఉన్నట్టే ఏంటంటే అప్పుడే ఇప్పుడు అంటున్నా కదా, అంత చూడు నా మొగల్ని నేను మార్వాణం పోతున్నా అన్నట్టు. నువ్వు గెలిచిన ఆయన ఓడి నీ గురించి నీకు ఎందుకు బాగా? తాగిపోయినాడు, సత్యవాడ అల్ల పడినాడు, అల్ల వండుకుడు, పావుగలు వండుకొని తాగల మీరు చూసినారు, పోయి మందు కల్పించినారు మీరు. 24 గంటలు ఆయన మీద పడేస్తారు. మళ్ళీ వచ్చే రోజుల్లో గెలిచేది కేసీఆర్. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మళ్ళా ప్రజలు నమ్ముతారా, లేదా బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారు అనుకుంటున్నారా? అధికారంలోకి వస్తుంది, మళ్ళా మా రాజ్యం వస్తుంది, మా కేసీఆర్ గెలుస్తాడు, మాకు గుర్తింపు వస్తుంది, మమ్మల్ని పిలుస్తాడు. ఇక కాంగ్రెస్ కథ ఇక కలమశకం అయిపోతుంది, ఎక్కడ పోతుంది మళ్ళా 1 ఏళ్ళ కనుక కాంగ్రెస్ చేసిన మానవులు ఉండదు. ఇక లాస్ట్ ఒక పాటతోటి ముగిద్దాం మనం, ఒక మంచి పాట పాడమ్మ. అయ్యోడవా నువ్వు అమ్మోడవా నువ్వు, అయ్యోడవా నువ్వు అమ్మోడివా కేసీఆర్కు తోటి పాలోడవా, అయ్యోడవా నువ్వు అమ్మోడివా కేసీఆర్కు తోటి పాలోడవా, ఈ సుందరమ్మంటే ఇల్లంతా నీదంటవా, వరయా తిమ్మింటి ఆగాలు లెక్కెడతావా, అయ్యోడవా నువ్వు అమ్మోడివా కేసీఆర్కు తోటి పాలోనివా, శెల్క పక్కన నీకు శెల్కున్నదా, భూమి పక్కన నీకు భూమి ఉన్నదా, ఇల్లు పక్కన నీకు ఇల్లున్నదా, అయ్యోడవా నువ్వు అమ్మోడవా చాలు తెలంగాణ కేసీఆర్కు తోటి పాలోడవా, అయ్యోడవా నువ్వు అమ్మోడివా కల్వకుంటలకు తోటి పాలోడివా, అయ్యో నీవా నువ్వు అమ్మోడివా కేసీఆర్కు తోటి పాలోనివా, ఎట్టంటే అట్ట మాటంటవా నువ్వు, ఎంత పడితే ఎంత మాటంటవా, నీకు పొద్దున లేస్తే పని లేదా, అయ్యోడవా నువ్వు అమ్మోడవా కేసీఆర్కు తోటి పాలోనివా, అయ్యోడవా నువ్వు అమ్మోడివా కల్వకుంటలకు తోటి పాలోనివా, భూమి పక్కన నీకు భూమి ఉన్నదా, నీకు గట్టు పక్కన నీకు గట్టున్నదా, చెట్టు పక్కన నీకు చెట్టున్నదా, చల్ అయ్యోడవా నువ్వు అమ్మోడివా కేసీఆర్కు తోటి పాలోనివా, అయ్యోడవా నువ్వు అమ్మోడవా నువ్వు 6 పథకాలంటూ హామిస్తివా, 6 పథకాలంటూ హామిస్తివి నువ్వు, 6 పథకాలంటూ హామిస్తివి నువ్వు, ప్రజలను మోసాము చేసినావా, కండ్లకు గంతాలు కట్టినావు నువ్వు, కోసున్న కాడని ఇల్లంటావా, అయ్యోడవా నువ్వు అమ్మోడివా కేసీఆర్కు తోటి పాలోనివా. థ్యాంక్ యూ కేతమ్మ గారు, ఇంతసేపు మాట్లాడుతూ సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు. సాయి కిరణ్ రెడ్డి SK6 పాపం చదువుకున్న బాబు, చిన్న పిల్లగాడు, ఒక ఛానల్ పెట్టిండు. మీరందరూ దయచేసి ఆయనకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీరు లైక్ పెట్టండి. మీ వల్ల ఇళ్ళను మీరంతా ఒక చూపు చూడండి. వీళ్ళని చిన్న పిల్లగాడు, దయచేసి వీళ్ళని జర మనం పైకి తెద్దాము, దయచేసి చేయండి. మీ అందరికీ శనార్థులు నమస్తే. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై మల్లారెడ్డి, జై తెలంగాణ. థ్యాంక్ యూ అమ్మ. ఓకే.